ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ ద డిస్పిరేట్ హవర్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 24 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఇది ఒక హాలీవుడ్ మూవీ కాదు, ఇది ఒక రాడ్ మూవీ అనే చెప్పవచ్చు. ఇది ఒక పెద్ద డబ్బా మూవీనే. సో ఈ మూవీని అయితే లైట్ తీసుకోండి. మూవీలో పెద్ద కంటెంట్ అయితే ఏమీ లేదు. చిన్న స్టోరీనే చాలా లాగా తీశారు. ఏదో షార్ట్ ఫిలింలా తీయాల్సింది దీనిని అయితే మూవీలా తీసినట్టుగానే ఉంటుంది. సో మూవీ అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ లేదు కాబట్టి లైట్ తీసుకోండి. ఇక ఈ మూవీ థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ హాలీవుడ్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో పిల్లలు క్లాసులు వింటూ సరదాగా స్కూల్ లైఫ్ని అయితే ఆ పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా సరదాగా ఉన్న ఆ స్కూల్లోకి కొంతమంది టెర్రరిస్టులు వెళ్ళి అటాక్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఆ స్కూల్ అయితే ఐజాక్కు గురి కూడా అవుతుంది. ఇక ఒక మదర్ ఉంటుంది. వాళ్ళ కొడుకు అయితే అదే స్కూల్లో చదువుతూ ఉంటాడు. ఇక ఆ తల్లి తన కొడుకును రక్షించడానికి ఆ తల్లి ఏం చేస్తుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. నిజానికి ఈ మూవీని చూడకుండా ఉండడమే బెటరు. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఈ మూవీ మొత్తం కూడా ఆ తల్లి చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా అంటే చాలా బోర్గా ఉంటుంది. సో లైట్ తీసుకోండి ఈ మూవీని. ఆ టెర్రరిస్టులు ఐజాక్ చేయడము, ఈ తల్లి ఊక అటు ఇటు పరిగెత్తడము ఇదే ఉంటుంది తప్ప మూవీలో అంత ఇంట్రెస్టింగ్గా ఉండే సీన్ ఒక్కటి కూడా ఉండదు. కేవలము క్లైమాక్స్లో తల్లికి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ను ఆ ఒక్కటి మాత్రమే బాగా చూపించడం జరిగింది. కాకపోతే స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా ఉంటుంది. సో ఇది హాలీవుడ్ మూవీ కాదు, ఇది ఒక రాడ్ మూవీ కాబట్టి లైట్ తీసుకోండి. చూడకుండా ఉండండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.